నారా లోకేష్ చేపట్టిన యువగల ముగింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. లోకేష్ చేపట్టిన పాదయాత్ర విజయవంతమైందని అన్నారు. 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన చేపట్టిన పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పట్టారని చెప్పారు. ఈ పాదయాత్రతో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని గంటా వివరించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలేపల్లిలో రేపు నిర్వహించబోయే ముగింపు పాదయాత్ర సభకు పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణలు హాజరవుతారని గంటా వెల్లడించారు. ఈరోజు ప్రత్యేకంగా మీతో మాట్లాడాలి అనుకున్న అంశాలు రెండు. ఒకటి, ప్రధానంగా ఏదైతే యువ నాయకులు నారా లోకేష్ గారి ఒక ప్రెస్టీజియస్ పాదయాత్ర నిన్న విశాఖపట్నంలో కంప్లీట్ చేసుకోవటం, దానికి సంబంధించి కొన్ని విషయాలు, అలాగే రేపు జరగబోతున్న ఇంకొక ల్యాండ్ మార్క్ మీటింగ్ ఏదైతే ఉందో మన నెల్లిమర్ల నియోజకవర్గం పోలేపల్లి దగ్గర, దానికి సంబంధించిన వివరాలు మీతో షేర్ చేసుకోవడం కోసం ఈరోజు మిమ్మల్ని అందరూ పిలవడం జరిగింది. మాతో పాటు ఇందులో పాల్గొంటున్న పెద్దలు, మా సహచర ఇప్పుడు మంత్రివర్యులు, మాకు మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారు, పెద్దలు రామారావు గారు, మరో సోదరులు, మాజీ శాసనసభ్యులు, ఈ నార్త్ కాన్స్టిట్యున్సీ మొబిలైజేషన్ సంబంధించి మీటింగ్కి ఇన్ఛార్జిగా ఉన్న నాగేశ్వర రెడ్డి గారు, అలాగే పెద్దలు అశోక్ బాబు గారు ఎమ్మెల్సీ గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి, మా ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షులుగా ఉన్న రాధాకృష్ణ గారు, అలాగే మరో ఎన్ఆర్ఐకి అధిపతిగా ఉన్న బుచ్చి రామేశ్వర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యువగళం ఎవరు కూడా ఊహించిన విధంగా మామూలుగా ఇట్లా 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని అనౌన్స్ చేసినప్పుడు చాలామంది నవ్వారు. ఏంటిది హ్యూమన్లీ పాసిబులా? గతంలో రాజశేఖర రెడ్డి చేసినప్పుడు 50 రోజులతో చేశారు, లేకపోతే ఇంకొకరు చేసినప్పుడు 100 రోజులు చేశారు. అటువంటిది ఇన్ని రోజులు లోకేష్ దట్టు చేయగలడా, ఒక కంఫర్టబుల్ లైఫ్లో ఉన్న ఆయన అని చెప్పి చాలామంది దాన్ని అవహేళన చేశారు. అయితే అందరి అంచనాలను కూడా తలకిందులు చేస్తూ ఒక మక్కువని ధైర్యంతో ఈ సంవత్సరం జనవరి 27న కుప్పం నియోజకవర్గంలో స్టార్ట్ చేసి, ఆ రోజు నుంచి కూడా ఎండనక వాననక రాత్రనక పగలనక ఎన్ని అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా కూడా ఆ పాదయాత్ర దిగ్విజయంగా కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఆయన చెప్పాడు పాదయాత్ర అప్పుడే, దీన్ని మామూలుగా సాగనిస్తే పాదయాత్ర, దీన్ని మీరు అడ్డంకులు కల్పించి అడ్డుకుంటే ఇది ఒక దండయాత్ర అవుతుందని చెప్పారు. అయితే యాజ్ యూజువల్ ఈ ప్రభుత్వంలో ప్రతి కూడా అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలు ఎలాగా కామనో పాదయాత్ర కూడా అలాగే అనేక అడ్డంకులు సృష్టించారు. ఒక పక్క రెవెన్యూ అధికారులు రోడ్డు పక్కన ఎక్కడన్నా టెంట్ వేసుకోవాలంటే ఆ స్థలం ప్రభుత్వ స్థలమనో లేకపోతే ఇంకోటనో వచ్చి ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఏదైనా మీటింగులు పెట్టుకోవాలి ఇంకోటంటే పోలీసుల సైడ్ నుంచి పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు కాదు.